హలో పిల్లలు, ఈరోజు కదా సుబ్బమ్మ తెలివి మొదలు పెడదామా. రంగాపురంలో వైద్యురాలు సుబ్బమ్మ కొడుకు రవితో కలిసి ఉండేది. ఒకరోజు ఏదో పని మీద పక్క గ్రామానికి వెళ్ళాడు రవి. పని ఆలస్యం కావడంతో అక్కడే ఉండిపోయాడు. దాంతో ఆ రోజు రాత్రి ఇంట్లో సుబ్బమ్మ ఒక్కతే ఉంది. పగలంతా చుట్టుపక్కలే తిరిగిన ఇద్దరు దొంగలు రాత్రికి ఆ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ శబ్దానికి సుబ్బమ్మకు ఒక్కసారిగా మెలకువ వచ్చింది. లేచి చూసేసరికి ఇద్దరు వ్యక్తులు ఎదురుగా నిలబడ్డారు. పైగా వాళ్ల చేతుల్లో ఏవో వస్తువులు పట్టుకున్నారు. విషయం అర్థం చేసుకున్న సుబ్బమ్మ, వచ్చారా? ఇప్పటి వరకు మీకోసమే ఎదురు చూసి ఇందాకే పడుకున్నాను. మా అబ్బాయి ఊరు వెళుతూ నగల కోసం ఇద్దరు వ్యక్తులు వస్తారని చెప్పాడు. అది మీరే కదా అంది. ఇదే మంచి అవకాశం అనుకుని, అవును మేమే అని జవాబిచ్చారు దొంగలు. సరే, మీరు కాళ్ళు చేతులు కడుక్కునండి, భోజనం వడ్డిస్తాను, తిన్న తర్వాత నగలు తీసుకెళ్దురు గాని అంది సుబ్బమ్మ. సరేనంటూ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూర్చున్నారు. కాసేపటికి సుబ్బమ్మ ఇద్దరికీ భోజనం వడ్డించింది. కడుపు నిండా తిని అక్కడే నిద్రపోయారు. వాళ్లకు పెట్టిన భోజనంలో తన దగ్గర నిద్ర మాత్రలు కలిపింది సుబ్బమ్మ. ఇక వెంటనే బయటికి వెళ్ళి ఇంటికి తాళం వేసింది. చుట్టుపక్కల వాళ్ళందరినీ నిద్రలేపింది. దొంగలకు మెలకువ వచ్చేసరికి వాళ్ళంతా చుట్టూరా నిలబడ్డారు. దాంతో దొరికిపోయామన్న సంగతి వాళ్ళకు అర్థమైంది. ఇంతలో రాజభటులకు సమాచారం తెలిసింది. అక్కడకు వచ్చి దొంగలను తీసుకెళ్లారు. ఇన్ని రోజుల నుంచి ఊళ్ళో దొంగతనాలు జరుగుతుంటే ఎవరూ ఆ దొంగలను పట్టుకోలేకపోయారు. కానీ సుబ్బమ్మ సమయస్ఫూర్తితో ఆలోచించి పట్టించినందుకు అందరూ ఆమెని అభినందించారు. బాగా చేసింది కదూ పిల్లలు. ఉంటాను. బాయ్.